హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము అయోధ్య వెళ్తున్నామని చెప్పాం కదా. ఆ అయోధ్య ట్రిప్లో డే 5 అన్నమాట. డే 5లో అయితే మేము మార్నింగ్ అయితే సీతమ్మ ఒడి దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ కోనేరు ఉంటుందని అక్కడికైతే స్నానం చేయడానికి అయితే బై వాక్ నడుచుకొని అయితే వస్తున్నాం అన్నమాట. బస్ అయితే ఒక దగ్గర అయితే పార్క్ చేసేసారు. పార్క్ చేసేసిన తర్వాత మేమైతే నడుచుకొని వస్తున్నాం. నడుచుకొని వెళ్ళి అక్కడ స్నానాలు చేసేసి ఇంకా సీతమ్మ ఒడి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అంటే ఈ సీతమ్మ ఒడి అంటే ఏంటంటే సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోతున్న దృశ్యం అన్నమాట. అది వచ్చేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా అట్ లాస్ట్ అయితే ఒక 2 కిలోమీటర్స్ అయితే నడుచుకొని అయితే వచ్చామన్నమాట. నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళు బై వాక్ ఆటోస్లో వెళ్ళారు. ఇంకా మేము కూడా అయితే నడుచుకొని వచ్చాము కదా, ఇంకా నడుచుకొని వెళ్దాం. అలా బస్సులో అయితే కూర్చొనే కదా ఉంటున్నాం, కాళ్ళు పట్టేస్తున్నాయి అని అయితే ఇంకా మేమైతే నడుచుకుని వెళ్ళామన్నమాట. మేమైతే ఇంకా స్నానాలు చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయి ఇంకా బస్ దగ్గరకు వెళ్ళి టిఫిన్స్ అయితే చేసేసి ఇంకా సీతమ్మ ఒడి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. టైం వచ్చేసి 10 అయింది. చాలా అంటే చాలా ఎండ అయితే వచ్చేసింది అన్నమాట. ఇంకా మా బాబు కోసం అయితే అంబ్రెల్లా అయితే మేము తెచ్చుకున్నాము. బాగా ఎండలో ఉంటే బాబుకి కొంచెం చిరాగ్గా ఉంటుందని, ఆ ఎండకి తట్టుకోలేడేమో అని మేమైతే అంబ్రెల్లా అయితే వేసి తీసుకొని వచ్చామన్నమాట. ఇదే గుడి ఎంట్రన్స్ అన్నమాట. ఆ లోపల కూడా అయితే వీడియో తీశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో అయితే ఫోన్స్ అయితే అలౌ చేశారు. నాకు వీలైనంత వరకు ఫోన్స్ అలౌ చేసిన దగ్గర అయితే ప్రతి ఒక్కటి అయితే నేను వీడియోస్ అయితే తీశాను అన్నమాట. అలౌ చేయలేని దగ్గర అయితే ఇంకా వీడియోస్ తీయలేకపోయాను. ఇది వచ్చేసి అంటే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఉందంట. గ్రౌండ్ ఫ్లోర్లో మనం రాగానే ఎంట్రన్స్లో అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంటుంది. ఈ గుడి చుట్టూ అయితే కోనేరు అనేది ఉంటుంది. చాలా అంటే చాలా సైలెన్స్గా, పీస్ఫుల్గా, చల్లగా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి సీతాదేవి అన్నమాట. ఇక్కడ సీతమ్మ ఒడి అంటారు కదా, సో ఆ దేవుడిది పైన అయితే ఓన్లీ సీత అమ్మవారే ఉన్నారన్నమాట. ఈలోగా అయితే మా బాబు కూడా అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా ఎక్కడైనా కొత్త ప్లేస్కి వెళ్ళడం చాలు వాడిని అయితే అస్సలు పట్టుకోలేకపోతున్నాము. వీడు తిరిగితే అటు వెళ్ళిపోతున్నాడు. ఇంకా అలా అయితే అక్కడ దర్శనం చేసుకొని కొంతసేపు ఉన్నాము. ఆ తర్వాత అయితే గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయిన దృశ్యం అన్నమాట. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇదే సీత అమ్మవారు అయితే భూమిలోకి వెళ్ళిపోతున్న దృశ్యం. ఆ చుట్టూ అలా రాళ్ళతో ఉన్నాయి కదా, ఆ రాళ్ళతో ఉన్న మధ్యలోనే ఇవి వచ్చేసి అమ్మవారికి అయితే అక్కడ బెంగాలీస్ అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళు వచ్చేసి పసుపు కుంకుమ అని అలా సెట్ అయితే ఇస్తున్నారు. అది చిన్నగా అయితే వీడియో తీశాను. ఇది వచ్చేసి కోనేరు అన్నమాట. గుడి చుట్టూ కోనేరు ఉందని చెప్పాను కదా, సో ఆ కోనేరు. ఇందులో అయితే బోట్ షికార్ అయితే ఉంది. ఇంకా మేమైతే వెళ్ళలేదన్నమాట. ఇంకా చాలాసేపు కిందనే కూర్చొని మా బాబు అయితే కొంచెం సేపు అలా ఆడుతూ ఉంటే మేము కిందనే ఉండిపోయి అప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. బస్ దగ్గర అయితే చాలా వేడిగా ఉంది. ఇంకా అట్ లాస్ట్ అయితే ఇది గుడి అంతా అన్నమాట. మొత్తం ఇదిగోండి, ఇదే అమ్మవారు అయితే భూమిలోకి వెళ్ళిపోయారు కదా, ఒరిజినల్ ఫోటో అన్నమాట. రైట్ సైడ్లో ఉన్నది. ఇంకా మేము కూడా అయితే గుడి చుట్టూ అయితే వీడియో తీసేసి ఇంకా బయటకు అయితే వచ్చేసినాం అన్నమాట. కొంతమంది బోట్ షికార్కి అయితే వెళ్తున్నారు, బట్ మేమైతే వెళ్ళలేదు.
ఇవి వచ్చేసి గెస్ట్ హౌసెస్ అన్నమాట. పాతకాలం అంటే బ్రిటిష్ కాలం నాటివి ఉంటాయి కదా, ఆ టైప్లో అయితే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి. చాలా అంటే చాలా బాగున్నాయి. రైట్ సైడ్లో ఉన్నవి గెస్ట్ హౌసెస్. ఇక్కడ కూడా దర్శనం అయితే బాగా అయిందన్నమాట. ఇంకా ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. ఆ చిన్న చిన్న గుళ్ళ దగ్గరికి కూడా అయితే వెళ్ళామన్నమాట. వచ్చేసి నెక్స్ట్ ఇంకా తినేసి అయితే నెక్స్ట్ త్రివేణి సంగమంకి అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. అది నెక్స్ట్ డే అయితే వెళ్తున్నాము. ఆ వ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. డోంట్ స్కిప్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన గంటని గట్టిగా కొట్టండి. ఇంక అట్లీస్ట్ అయితే ఈ నైట్కి అయితే మేము ఉత్తరప్రదేశ్లో అయితే రూమ్లో అయితే ఉంటామన్నమాట. ఆ వీడియో అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. బాయ్. థ్యాంక్ యూ.